అయితే వచనం చూడండి, 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. 16వ వచనాన్ని ఇంకా ఉంది అక్కడ, కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. 16వ వచనము ఈరోజు ఆదివారం డేట్ వేయాలి. ఈరోజు డేట్ వేసి తర్వాత వచనం మనం ఏం ధ్యానించినాము అనేది రాయాలి. అప్పుడైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 16వ వచనాన్ని 2 భాగాలుగా మనము ధ్యానం చేద్దాం. ఈ వారం వచ్చే వారం కూడా ధ్యానం చేద్దాం. మీరు బాగా వినాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ఓకేనా? 16వ వచనం చూడండి. 16వ వచనం, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈ వచనాన్ని మనము శ్రద్ధగా విందాము. ఆత్మీయ పాఠాలు, ఆత్మీయ సంగతులను మనము తెలుసుకుందాం. అట్టి జనము మధ్యను అన్నాడు. ఎట్టి జనము మధ్య? ఎట్టి జనము మధ్య పైన ఉంది కదా, మూర్ఖమైన వక్రజనము మధ్య. మూర్ఖమైన వక్రజనము మధ్య. అట్టి జనము మధ్య అంటే ఇంకా చెప్పవచ్చు. అట్టి జనము మధ్య అంటే అన్యజనుల మధ్య. ద్వితీయోపదేశ కాండంలో చెప్పినట్లుగా కలంకులు అంటే కలంకం కలిగిన జనుల మధ్య, లోకము మధ్య, ఈ లోక మధ్య, సాతాను ప్రజలు నివసిస్తున్న వారి మధ్య, అట్టి జనము మధ్య మీరు అన్నాడు. మీరు అంటే ఎవరు? అట్టి జనం అంటే ఎట్టి జనమో చెప్పాము. అట్టి జనం అంటే ఒకసారి గుర్తుపెట్టండి. ఎట్టి జనం అది? అట్టి జనము, అన్ని జనములు, ఇంకా ఒక్కరి జనము, ఇంకా మూర్ఖ జనము, లోక జనాలు అంటే లోకస్తులు, తర్వాత అవిశ్వాసుల మధ్య అనే పదాలు గుర్తుపెట్టాలి. అట్టి జనం అంటే ఎట్టి జనం అనే ప్రశ్న వేస్తే ఇవన్నీ వస్తాయి. మీరు అంటే ఎవరు? మీరు అంటే విశ్వాసులు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు. ఈ సందర్భాన్ని బట్టి చూస్తే ఫిలిప్పు సంఘము అని చెప్పచ్చు. ఎవరికి రాసినాడు ఈ పత్రిక? అయినా ఫిలిప్పు సంఘానికి రాసినాడు. కాబట్టి ఫిలిప్పీలో మీరు అన్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారే వాళ్ళు కూడా. మనం కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసునందు విశ్వాసం ఉంచిన వారే. ఈ పత్రిక మనకు కూడా వర్తిస్తుంది. మీరు అంటే మనమే. ఎట్టి జనము మధ్య ఉన్నాము? అన్ని జనుల మధ్య ఉన్నాం, లోకస్తుల మధ్య ఉన్నాం, ఒక్కరి జనము మధ్య ఉన్నాం, మూర్ఖ ప్రజల మధ్య ఉన్నాం, కలంకము కలిగిన ప్రజల మధ్య నివసిస్తున్నాం. మీరు మాట చూడండి, మీరు జీవవాక్యమును చేతపట్టుకొని అన్నాడు. ఏం పట్టుకోవాలంట? జీవవాక్యమును చేతపట్టుకొని. మీరు బాగా గమనించాలి, వాక్యము వినాలి మీరు బాగా. అన్ని జనుల మధ్య, మూర్ఖ ఒక్కర జనము మధ్య మనము ఏది చేత పట్టుకోవాలంట? జీవవాక్యమును చేత పట్టుకోవాలి. మీరు బాగా గమనించాలి. జీవవాక్యము అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ వాక్యం ఎలాంటిదంట? జీవవాక్యము. ఫాస్ట్గా రెఫరెన్సులు చదివితే నేను ఒక 7 రెఫరెన్సులు చెప్తా. జీవవాక్యము
అని ఇక్కడ రాయండి. ఏ వాక్యం పట్టుకోవాలంటే మనము జీవవాక్యం. వాక్యములో ఏముంది? జీవం ఉంది. రెండవది రాసుకోండి. 1 తెస్సలోనికైలకు రాసిన అపోస్తుల కార్యములు రాసుకోవాలి. అపోస్తుల కార్యములు 13-15 ఫాస్ట్గా తీయాలి. 13-15 చదవలేని వారు చదవాలి. రాయని వారు ఎవరైనా ఉంటే టక్కన చదవచ్చు. టైం మనకు సేవ్ అవుతుంది. అపోస్తుల కార్యములు 13-15. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవాలి. బోధవాక్యము అన్నాడు. అక్కడ జీవవాక్యము, ఇక్కడ బోధవాక్యము. బోధ అంటే మనిషికి బోధ వాక్యము ఎప్పుడైతే వస్తుందో మనకు బుద్ధి వికసిస్తుంది. బోధ విన్నప్పుడే మన జ్ఞానం పెరుగుతుంది, ఆలోచనలు. బోధించకపోతే ఒకడు ఎట్లా వింటాడు అని అంటాడు. ప్రకటించేవాడు లేకపోతే ఎట్లా వింటాడు? కాబట్టి బోధ విన్నప్పుడు మన సంగతులు, మన బలహీనతలు తెలుస్తాయి. బోధ వినకుండా మనకేం తెలియదు. బోధవాక్యము బోధిస్తే మేము వింటామన్నారు ఆయన. మూడవది చూడండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1 తెస్స 2:13. 2 తెస్స 2:13. 1 తెస్స దయచేసి చూడండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:13. ఆ హేతువు చేతను దేవుని గూర్చిన వర్తమాన వాక్యము. వర్తమాన వాక్యం. ఏ వాక్యం ఇది? 1 జీవవాక్యము, 2 బోధవాక్యము, 3 వర్తమాన వాక్యము. వర్తమాన వాక్యము మా వలన వినినప్పుడు అది మనుషుల వాక్యం అని ఎంచక దేవుని వాక్యం అని ఎంచారంట వాళ్ళు. దేవుని వర్తమానం ఇది. నేను చెప్పే వర్తమానం ఏది? ఇది ఎవరిది? ఆశీర్వాదంది కాదు. ఇది లేఖనాలను మీకు అందించడానికి నేను ప్రార్థన చేసి లేఖనాలను ఏరుకొని ఒక అంశముగా సిద్ధపరిచి మీ మధ్యకి తీసుకొస్తున్నాను. కాబట్టి ఇది నా వాక్యం కాదు. వర్తమానాని కొరకు నేను అనేక విధాలుగా సిద్ధపాటు కలిగి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి లేఖనాన్ని సిద్ధపాటు కలిగి మీకు అందించాను. కాబట్టి నేను అందించినప్పుడు నా మాటలు చెప్తే మీకేం ప్రయోజనం ఏమీ ఉండదు. లేఖనమే చూపిస్తే మీకు వర్తమానం అవుతుంది. నా మాటలు చెప్తే నా వర్తమానం అవుతుంది. కాబట్టి లేఖనాల వర్తమానమే అని మీరు అంగీకరించాలా. వర్తమానం ఎవరిది? దేవుని వర్తమానము. అది గమనించాలి. దేవుని నుండి వచ్చిన వర్తమాన వాక్యము మనం వినాలి. తర్వాత 4వది చూడండి. ఎఫెసీ పత్రిక 1:13. ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని. ఏ వాక్యం ఇది? సత్యవాక్యము. మనం వినే వాక్యము, మనము వినే వాక్యము జీవవాక్యము. మనం వినే వాక్యము బోధవాక్యము. మనం వినే వాక్యము వర్తమాన వాక్యము. మనం వినే వాక్యం ఎలాంటిదంట? సత్యవాక్యము. సత్యవాక్యము. 1 పేతురు 2:3. 1 పేతురు 2:3 మాస్టర్గా తీయాలి. 1 పేతురు 2:3. అక్కడ ఒక మాట ఉంటుంది. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమున పాలవలన అంటాడు. వాక్యం ఎలాంటిదండి? ఇది నిర్మలమైన వాక్యం. కలంకమైనది కాదు, కలుషితమైన వాక్యం కాదు. ఇది నిర్మలమైన వాక్యం, ఎడైన వాక్యం అన్నమాట.
ఈ వాక్యము నిర్మలమైన వాక్యం. యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఏ వాక్యం ఇది? శక్తిగల వాక్యము. దీనికి ప్యారలల్ ఇంకోటి రాసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 4:12. దేవుని వాక్యము అనగా అన్న మాట కనబడుతుంది. హెబ్రీ పత్రిక 4:12 చదువుతారా? ఎంత శక్తి ఉందో దానికి అక్కడ రాయబడింది. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను అదనమాట. శక్తి గలది, బలము గలది. దేవుని వాక్యం ఎలాంటిది? శక్తి, బలము గలది. ప్రాణాత్మలను మూలుగను విభజించినంత మట్టుకు పనిచేస్తుంది అన్నమాట దేవుని వాక్యం. తర్వాత చివరిది 2 కొరింథీ పత్రిక 5:19. 2 కొరింథీ పత్రిక 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును ఆ సమాధాన వాక్యమును. ఏ వాక్యం ఇది? సమాధాన వాక్యం. ఇప్పుడు చెప్పండి. 7 నేను చెప్పాను. 1 జీవవాక్యము, 1 జీవవాక్యము, 2 బోధవాక్యము, 3 వర్తమాన వాక్యము, 4 సత్యవాక్యము, 5 నిర్మలమైన వాక్యము, 6 శక్తిగల వాక్యము, 7 సమాధాన వాక్యం. ఇప్పుడు చెప్పండి. ఎట్టి జనము మధ్య అయిపోయింది. మీరు అంటే విశ్వాసులం. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, మీరు వినాలా? జీవవాక్యము అంటే 7 రకాల లేఖనాల చూపించిన నేను. మీరు జీవవాక్యమును ఎట్ట పట్టుకోవాలంట? చేత పట్టుకొని. ఈ పాయింట్ మీరు గమనించాలి. చేత పట్టుకొని. జీవవాక్యమును చేత పట్టుకుంటున్నామా, సెల్లు పట్టుకుంటున్నామా? ఇప్పుడు అయ్యా జీవవాక్యం ఉంటుందే మన చేతులలో? ఇప్పుడు లేదు. భక్సింగ్ గారి సహవాసంలో హెబ్రోన్లో వాక్యము ప్రతి ప్రసంగానికి ఇట్లా చెయ్యి పైకి లేపండి అంటాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము అందరు తీయండి, అందరి చేతులు ఎత్తండి అంటారు. అందరి చేతుల్లో ఏముంటాయి తెలుసా? బైబిల్ ఉంటాయి. ఈ రోజుల్లో బైబిల్ సెల్ ఫోన్లో ఉంది కదా అని బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఏమ్మా, బైబిల్ మన చేతిలో ఉంది అంటే అది మనకు మహిమ తెస్తుంది, మనకి గొప్పతనాన్ని తీసుకొస్తుంది. బైబిల్ మోస్తే ఈయన క్రైస్తవుడు అని నువ్వు చెప్పకనే చెప్తావు లోకానికి సాక్ష్యం. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. అట్టి జనము మధ్య ఈ లోక వస్తువుల్లో ఒక బైబిల్ సంచి చేసుకొని నువ్వు తిరిగినా, బైబిల్ చేత పట్టుకొని తిరిగినా అది నీకు ఘనత తెస్తుంది. నువ్వు స్వార్థ చెప్పకపోయినా బైబిల్ పట్టుకొని తిరుగు చాలు. నిన్ను చూస్తేనే ఈయన క్రైస్తవుడు, అబ్బా దేవుని నమ్ముకున్నవాడు అంటారు. వాళ్ళని నమ్ముకున్నవాడైతే ప్రజలు బ్రదర్ ఎక్కడ బ్రదర్, మీరు ఏ సంఘానికి పోతారు బ్రదర్ అంటారు, లేకపోతే సేవకును అని అడుగుతారు. బైబిల్ మనం ఎప్పుడు చేత పట్టుకొని ఉండాలి. సంచిలో పట్టుకుంటే అది ఏ సంచో కూడా తెలియదు. అది సేవకుల సంచో ఏ సంచో మనకు తెలియదు. అయితే చేతిలో బైబిల్ ఉంటే అది మనకు ఘనతను తీసుకొస్తుంది. ప్రియులారా, చేత పట్టుకొని నేను ఒక 2-3 రెఫరెన్సెస్ చదువుతాను. చేత పట్టుకొని రెఫరెన్స్ రాయండి మీరు. ఎజ్రా గ్రంథం 7:13. ఎవరైనా చదువుతారా? 7:13.
ఫాస్ట్గా తీయాల. ఎజ్రా గ్రంథము 7:13. ఎజ్రా 7:13లో చేతనున్న దేవుని ధర్మశాస్త్రము అని ఉంటుంది. చేతనున్న దేవుని ధర్మశాస్త్రం, జీవవాక్యము చేత పట్టుకోవాలి. చేతిలో దేవుని ధర్మశాస్త్ర గ్రంథం లేఖనాలను పట్టుకోవాలి. చేత లేఖనాలను పట్టుకొని ఏం చేయాలా? మొదటి కీర్తన 1:3లో దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని చేతిలో దేవుని గ్రంథాన్ని పట్టుకోవాలా, జీవ గ్రంథాన్ని పట్టుకోవాలా, సత్య గ్రంథాన్ని పట్టుకోవాలా, శక్తిగల లేఖనాలను పట్టుకోవాలా. ధర్మశాస్త్రం చేత పట్టుకొని దివారాత్రము దానిని ధ్యానించాలి. చేతిలో దేవుని వాక్యం ఉందంటే ఈ లోకములో మనం ఎట్లా జీవించాలా, ఈ లోకములు ఎట్లా బ్రతకాలా, ఎవరితో ఏం మాట్లాడాలా, ఎట్లా మాట్లాడాలా, ఎవరిని ఎట్లా చూడాలా, ఎవరిని చూడకూడదు, ఎవరితో ఎట్లా ఇవన్నీ చేతిలోనున్న బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యం మనల్ని సరిదిద్దుతుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, పొడుస్తుంది. ఇలా ఉండు అంటది, ఇలా చేయవద్దు అని చెప్తుంది వాక్యం చదివితే. అందుకే చేతులు దేవుని వాక్యం చదివితే ఏమనుంటుంది? ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటున నువ్వు లేఖనాలు చదివితే కదా ఇది మనకు అర్థమయ్యేది. చేతిలో ఉన్న వాక్యాన్ని మనం చదవాలి. 149వ కీర్తన చూడండి ఒకసారి. 149వ కీర్తన ఫాస్ట్గా 9వ వచనం. 149:9. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత. నేను ఇదే ఇందాక చెప్పినది అదే. చేతిలో వాక్యం ఉంటే మనకేం తెచ్చిపెడుతుందంట? ఘనత తెచ్చిపెడుతుంది. కాబట్టి మన చేతిలో ఏది ఉందంటే 2 అంచులు గల ఖడ్గం. ఈ ఖడ్గం యొక్క పని ఏంటి తెలుసా? ఈ ఖడ్గం యొక్క పని ఏంటిదనంటే సాతాని శక్తులను ఛేదిస్తుంది. యేసు ప్రభు దగ్గరికి ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించినప్పుడు యేసు ప్రభు వాక్కు చేతనే దానిని జయించినాడు. కాబట్టి చేతిలో వాక్యం ఉందనంటే అది మనకు ఘనత తీసుకొస్తుంది. మన చేతిలో బైబిల్ ఉండాలి. అందుకని ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఏముందంటే అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును ఎడబట్టుకోవాలంట, చేత పట్టుకోవాలా. ఈ మాట మీరు మనసులో పెట్టాలా. చేతిలో దేవుని వాక్యం. పాత నిబంధనలో మోసే చేతిలో ఏముంది తెలుసా? మోసే చేతిలో ఏముంది? కాదు కర్ర ఉంది. మోసే చేతిలో ఏముంది? కర్ర ధర్మశాస్త్రానికి గుర్తు. ఆ కర్ర ద్వారా మోసే చాలా అద్భుతాలు చేసినాడు. ఒక పాట ఉంది, కర్ర మోసే చేతి కర్ర అని ఒక పాట ఉంది. అది చేసిన అద్భుతాల గురించి రాయబడింది ఆ పాటలో. అంటే మోసే చేతిలో కర్ర ఉంది కాబట్టి అది కింద పడేస్తే పాము అవుతుంది. అది కొడితే నీళ్ళు వస్తున్నాయి. రాతి బండ మీద కొడితే ఇట్లా చాపితే సముద్రము 2 పాయలైంది. అంటే చేతిలో దేవుని వాక్యము నీ చేతిలో ఉందేనంటే నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తుంది వాక్యం. మనం చదవాలి దాన్ని. ఇది ఒక తలంపు మీరు గమనించాలి చేతిలో ఉండే దాని మీద. ఇప్పుడు ఒకటి చేతనున్న జీవ గ్రంథం అన్నా కదా. ఇప్పుడు దాంట్లోనే 2వది చూడండి. మళ్ళీ ఇంకెక్కడ ఉండాలా వాక్యము? రోమాపత్రిక చేత ఉండాలని ఇక్కడ చూసాము 3 లేఖనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయం ఫాస్ట్గా తీయాలి. రోమాపత్రిక
10:9. అదేమనగా యేసు ప్రభు అనే 9. 8 చదువు లేకుంటే 8. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది. చాలు. వాక్యం ఎక్కడ ఉన్నది? మీరు లైన్ తప్పకూడదు. ఇందాక మనం చదివినది ఎక్కడ? కాదు, చేతిలో. అది అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకోవాలా? ఇక్కడ నోట పట్టుకోవాలా. చేతిలో పట్టుకోమన్నాడని చెప్పి ఇంకా చేత పట్టుకొని తిరిగేది కాదు. ఆ వాక్యం ఎక్కడికి రావాలా? నోట్లోకి రావాలి. అది నోట్లో ఉండాలా. ఏదైనా మాట్లాడితే నోట్లోనే వాక్యం పెట్టుకోవాలి. అది బాపంతోడ్డి అని ఒక ఊరుంది కృష్ణగిరి మండలంలో. అప్పుడు సైకిల్ మీద యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎక్కువ వెళ్ళేవాడిని. కృష్ణగిరి మీద పడి వెళ్తుంది. అక్కడ సుదర్శనం అనే సహోదరుడు ఉన్నాడు. రాత్రి ప్రతిరోజు అక్కడ వారానికి ఒకసారి రాత్రి వెళ్ళేవాడిని. లేఖనాలు సామాన్యంగా వాళ్ళకి బైబిల్ తీయరు కదా, వాళ్ళకి చదువు రాదు. నోటితోటి లేఖనాలు చెప్తుండే. ఆయన ఒకసారి తూర్చేడుకు వచ్చినాడు. వచ్చి అన్న సాక్ష్యం చెప్పి సుదర్శనం అన్న అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఆశీర్వాదం సారికి ముక్కులో నోట్లో దేవుని వాక్యం నిండగా ఉంది అన్నాడు. ముక్కులు ఎందుకు ఉంటుంది అన్నాడు. నేను నోట్లో ఉండకుండా నోట్ల వాక్యం నిండగా ఉంది, నోటి నిండా వాక్యం ఉంది అన్నాడు. అట్లా లేఖనాలు ఎక్కడ ఉండాలా? నోట్లో ఉండాలి. ఎప్పుడు బైబిల్ పట్టుకొని కొన్ని రోజులు పోతే బైబిల్ దొరకదు. లేఖనాలు మనము ఎప్పుడు స్టడీ చేస్తే మన నోట్లో ఉంటాయి. ఎప్పుడు పెదవుల మీదనే లేఖనాలు ఉంటాయి. బైబిల్ లేకుండా వర్తమానం చెప్పగలమా? చెప్పాలి. బైబిల్ లేకపోయినా చెప్పాలి. ఒకసారి పెళ్లి చేయాలా? నా దగ్గర పుస్తకం లేదు, ఎన్నో పెళ్ళిళ్ళు చేసినాను. అయినా బుక్ లేకపోతే పెళ్లి చేయలేమా? చేయవచ్చు. మనం పెళ్ళిళ్ళు చేసే అనుభవం నోట్లోనే ఉంటాయండి వాగ్దానాలు, ప్రమాణాలు అన్నీ. కాబట్టి లేఖనాలు ఎక్కడ ఉండాలంటే చేత ఉండాలా, మన యుద్ధ ఉంటుంది. రెండవది నోట, తర్వాత మూడవది హృదయములో ఉండాలి. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తా, మీరు బాగా గమనించి. చేతిలో బైబిల్ ఉందనంటే బాహ్యంగా అంధకార శక్తులు నిన్ను ఎదిరించలేవు. ఆ చేత ఉన్న బైబిల్ మనకు ఘనత తెస్తుంది. చేతిలో బైబిల్ కళ్ళ ముందు కనపడితే మనము చేతిలో బైబిల్ పెట్టుకొని నేను ఎట్లా అబద్ధాలు ఆడతాను, చేతిలో బైబిల్ పెట్టుకొని నేనేమి చెడుతాను అనేది ఒక భావన ఏర్పడుతుంది. రెండవది నోట్లో వాక్యం ఉందనంటే మనం అబద్ధాలు పలకకుండా, దుష్ట మాట్లాడకుండా, సరసోక్తులు మాట్లాడకుండా ఆపు చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది ఏంటిదనంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉందంటే హృదయం అన్నిటికంటే నమస్కారమైనది. రెండవ దానికి నోరు గురించి చెప్పమంటారా? నోరు గురించి ఒక లేఖనం చూపిద్దునా? చూడండి, నోట అనే మాట రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక ఫాస్ట్గా తీయాలి. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం. అందరూ త్రోతభ్యకముగా పలికి మారిన వారైన మేలు చేయబడకుడును లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది అన్నాయి. మరి నోటి నిండా ఏముందంట? మరి ఏముండాలని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ నోట ఏముండాలమ్మా? లేఖనాలు ఉండాలి. లేఖనాలు ఉంటే ఈ నోట పగ, ద్వేషము ఇవన్నీ ఉండడానికి వీల్లేదు. మూడోది హృదయము అన్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. హృదయంలో 13 చెడ్డ గుణాలు ఉన్నాయి. మరి మార్క్స్ వార్త 7:21 ఉన్నాయి. హృదయములో అనగా అనే మాట చెప్తారు, లోపల నుండి అనగా అనే మాట కనబడుతుంది. హృదయంలో మార్క్స్ వార్త 7:21 చదివితే 13 చెడ్డవి లోపల ఉన్నాయి.
అవి ఉండాలన్నా లేఖనాలు ఉండాలన్నా అదనమాట. లేఖనాలు ఉంటే పాపం చేయడానికి అవకాశం లేదు. ఒక రెఫరెన్స్ కోట్ చేయండి. 119వ కీర్తన 11వ వచనం. దావీదు ఏమన్నాడు తెలుసా? నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును, అదనమాట. హృదయంలో వాక్యం ఉంటే ఏం కలుగుతుందమ్మా? పాపము చేయకుండా ఆపు చేస్తుంది. చూడండి, హృదయంలో వాక్యం ఉంటే పాపము చేయకుండా ఆపు చేస్తుంది. నోట వాక్యం ఉంటే నోటిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. నాలుక కింద సర్పవిషం ఉంటుంది అన్నాడు. ఈ రోజుల్లో మన విశ్వాసులే ఇంటికి వస్తే ఇక్కడ చర్చ అయిపోతేనే ఇంటికాడికి పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. అవునా కాదు? చూడండి, మా నాలుక జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనికి బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం నుండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడదు. సైకాలజీ మాట ఇది. ఆ మాట యెషయా గ్రంథంలో నుంచి వచ్చింది. అది మీరు హృదయంలో వాక్యం నింపితే నోట కూడా వాక్యమే వస్తుంది. హృదయంలో ద్వేషం నింపుకుంటే ద్వేషం మాటలే వస్తాయి. హృదయంలో బూతులు నింపుకుంటే బూతులే వస్తాయి. హృదయంలో పగ పెట్టుకుంటే పగనే వస్తుంది. హృదయంలో ప్రేమ నింపుకుంటే ప్రేమనే. మనుషుడు ఏమి విత్తుతాడో అదే వస్తుంది. కాబట్టి బోధ వాక్యం మనల్ని బాగు చేస్తుంది. జీవవాక్యము చేత పట్టుకోవాలా, జీవవాక్యము నోట పట్టుకోవాలా, జీవవాక్యం హృదయంలో కూడా ఉంచుకోవాలి. ఎట్టి జనము మధ్య, అన్ని జనుల మధ్య మనం బాగుండాలంటే జీవవాక్యమును చేత పట్టుకోవాలి. ఇది మనము బాగుండడానికి, లోకమందు జీవించడానికి. చూడండి, తర్వాత చూడండి, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు చూడండి, లోకమందు ఎవరున్నారు? అన్ని జనులు, మూర్ఖ జనాంగము, వక్ర జనాంగము, కలంకులు ఉన్నారు. లోకమందు అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత నోట హృదయంలో పట్టుకొని లోకమందు, అది గమనించాల, లోకమందు ఎలా ఉండాలంటనా? జ్యోతుల వలె ఉండాల. మన పేరు ఏం పేరు పెట్టినాడు మనకి? జ్యోతులు. లేడీస్ పెడతారమ్మా, జ్యోతి అని పేరు పెడతారు కదా. చూడండి, జ్యోతి లేకపోతే స్టార్. బైబిల్లో చూడండి, కొన్ని పేర్లు నేను గుర్తు చేస్తా. అట్టి వాక్యము చేత పట్టుకొని మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. దానియేలు గ్రంథము చూడండి, 12:3 ఫాస్ట్గా చదవాలి. దానియేలు గ్రంథము 12:3 చదవాలి. రక్షణ బైబుల్ చదవాలి. నన్ను యవనస్తులు బైబుల్ చదవాలి. పెద్దలు తీయడం కాదు, యవనస్తులు చదవాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వల్లే ప్రకాశించెదరు. ఇంకా ఉంది. నీతి మార్గమున అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రము. చూడండి, నక్సలైట్లు చచ్చిపోయిన వాళ్ళని ఏమంటారు? నక్షత్రం వలె జీవించి నక్షత్రాల్లో కలిసిపోయినాడని పాటలు పాడతారు. అవునా కదా? మనము నక్షత్రాలు. వాస్తవంగా మనము లోకానికి స్టార్స్ మనమే, జ్యోతులము మనమే. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, 5వ అధ్యాయం. ఫాస్ట్గా తీయాలి. 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5:31. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు
సూర్యుడని ఉంది. సూర్యుడు అని పేరు పెట్టుకుంటారు కొంతమంది. నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడు సూర్యుడు అంటాడు. కానీ వాడు ఎప్పుడు మండుతుండడు వాడు. సూర్యుడు అని పేరు, జ్యోతి అని పేరు బైబిల్లో ఉన్నట్టుగా చూడండి పెట్టుకుంటారు, కానీ వాక్యానుసారంగా ఉండాలి. ఇంకొక మాట చూడండి, ఇంకొక వచనం కూడా చూద్దాం లేఖనాల్లో నుంచి. మత్తయి సువార్త లేకపోతే యోహాను సువార్త 5:35 చూడండి. 5:35 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము, నక్షత్రము, దీపము, సూర్యుడు, జ్యోతి పదాలు చూడండి. లోకమందు ఇట్లా మనము వెలుగుతూ ఉండాలన్నమాట. జ్యోతుల వలె మనం కనబడాలి, ప్రకాశించాల. మత్తయి సువార్త 5:16 ఒక మాట చదువుతావా? మత్తయి సువార్త 5:14 చదవలేకుండా. మీరు లోకమునకు లోకానికి వెలుగు. ఎలాంటి వెలుగు మనము లోకానికి? మీరు లోకములో జీవపు వెలుగు. జీవవాక్యం మన దగ్గర ఉందంటే ఏముంటుంది? యోహాను సువార్త 8:12 చూడండి. చదవాల 8:12 ఫాస్ట్గా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. ఏ వెలుగంట? ఎక్కడ 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 ఉండాలి జీవపు వెలుగు కలిగి? లోకములో, హృదయంలో కాదు. జీవపు వెలుగు కలిగి ఎక్కడ ఉండాలా? లోకంలో. అది మీరు లోకమునకు వెలుగు అన్నాడు కదా మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగు. ఏ వెలుగు? జీవపు వెలుగు. అదే అన్నమాట. ఎంత మంచి మాటలో చూడండి. యేసుక్రీస్తు వారు లోకములో ఉన్నప్పుడు లోకములో ఉన్నంతకాలం వెలుగుగానే ఉన్నాడు. యోహాను సువార్త చూడండి 9:5. యోహాను సువార్త 9:5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు. ఈ లోకములో ఆయన ఎంతకాలం ఉన్నాడయ్యా? 33.5 సంవత్సరాలు. లోకములో ఉన్నంత వరకు నేను వెలుగును అన్నాడు. మనము వెలుగుతూనే ఉండాలి. దీపము నిత్యము వెలుగుచుండవలెనని అని ఉంది లేవియాకాండము 24 మొదటి వచనంలో. దీపము నిత్యము ఎక్కడ వెలుగుతుండాలా? ఇప్పుడు చెప్పండి. లోకములో వెలుగుతుండాలా, అదే సమయంలో లోపల ఎక్కడ వెలగాలంట? లోపలంటే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 20:26 లేకపోతే 27. 27. నరుని ఆత్మ. ఈ దీపము ఎప్పుడు వెలుగుతుండాలంటయ్యా? నిత్యము వెలుగుతుండాలా. చూడండి, లోకములో లోపల ఆత్మ వెలుగుతుందంటే లోకానికి కూడా వెలుగు ప్రసరించబడుతూనే ఉంటుంది. కాబట్టి మనము జీవపు వెలుగు కలిగి ఉండాలి. లోకములో జ్యోతుల వలె ఉండాలి. జీవవాక్యమును చేతపట్టుకొని లోకానికి వెలిగించే వాళ్ళముగా ఉండాలి. అసలు ఈ 16వ వచనానికి ఏం పేరు పెట్టాలంటే లోకమునకు మనకున్న సంబంధం. 16వ వచనానికి ఏం పేరు పెట్టాలా?
లోకమునకు మనకు ఉన్న సంబంధం. అంటే మనము ఇట్టి జనము మధ్య జీవవాక్యమును చేతపట్టుకొని లోకములో జ్యోతుల వలె కనబడాలి, సూర్యుని వలె కనబడాలి, దీపము వలె కనబడాలి, ప్రకాశించాల తేజస్సు. మత్తయి 16:5-16 చూడండి. అక్కడ మీ వెలుగు అన్యుల మధ్య అన్నాడు. ఆ మాట చదవాలి, ముగింపు చేద్దాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుటంటే అన్య జనుల మధ్య, మూర్ఖ జనము మధ్య వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. అదనమాట. మన వెలుగు ప్రకాశించింది అని అంటే జ్యోతులముగా మనం కనబడితే తండ్రి అయిన దేవునికి మహిమ వస్తుంది. చూడండి, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు. అది మన సాక్ష్యము, మీరు గుర్తుపెట్టాలి. అది మన సాక్ష్యము. లోకం మనల్ని చూస్తే నిజంగా వీరు వెలుగు వాళ్ళే, వీళ్ళలో లోపాలు లేవు, వెలుగుతూనే ఉంటారు. సాక్ష్యము. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. 126వ కీర్తన ఫాస్ట్గా తీయాలి. లాస్ట్ వచనం చదవండి. 126వ కీర్తన చివరి వచనం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవుచు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనలో మోసుకొని. ఇక్కడ చూడండి, జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల్లాగా ఉండాలా, అది సాక్ష్యము. పిడికెడు విత్తనములు అంటే విత్తనములు ఏంటిది? ఎక్కడుంది అది? లూకాసు వార్త 8:13 ఉంటుంది. విత్తనము అనగా వాక్యము అని ఉంటుంది. పిడికెడు విత్తనములు అంటే అర్థం ఏంటిది? లేఖనములు, సువార్త సందేశము చేతపట్టుకొని, బైబిల్ చేతపట్టుకొని, లేఖనాలను చేతపట్టుకొని లోకమందు విత్తినప్పుడు పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచు భారముతో కన్నీళ్లతో అన్యజనుల మధ్య నువ్వు విత్తినప్పుడు సంతోషగానములతో పంట. అది ఆలోచన చేయాలి. మరి పిడికెడు విత్తనములు నీ చేతిలో ఉన్నాయా? పిడికెడు విత్తనములు నీ నోట ఉన్నాయా? పిడికెడు విత్తనములు నీ హృదయంలో ఉన్నాయా? ఉంటే లోకములో ఎందుకు విత్తావు? నీ హృదయంలో లేఖన విత్తనాలు ఉంటే ఎందుకు నువ్వు చెప్పవు? ఎందుకు నువ్వు పంచవు సువార్తని? ఆలోచన చేయాలి ప్రియులారా. చేతనున్న వాక్యం ఉంటే లోకానికి జ్యోతులంగా ఉంటాము. చేతుల్లో లేఖనాలు విత్తనాలు ఉంటే లోకంలో విత్తుతావు. లోకానికి నీకేం సంబంధం లేదా? ఉంది. నేను రక్షించబడ్డానని ఆరాధన చేసుకొని పోయేది కాదు. సాక్ష్యము, లోకానికి వెలుగుగా బ్రతకాల. అదే సమయంలో ఆ వెలుగును గురించిన విత్తనాలు చల్లాల లోకాన్ని. చీకటి లోకం. ఈ లోకం ఎవరి స్వాధీనంలో తెలుసా? 1 యోహాను పత్రిక 5:19 చూడండి. ముగిస్తా అయ్యా. 1 యోహాను పత్రిక లోకమంతయు దుష్టుని యందు అది అన్నమాట ప్రియులారా. కాబట్టి దుష్టలోకములో దేవుని వెలుగు జీవవాక్యాన్ని మనం విత్తినప్పుడు అక్కడనే మొలకెత్తుతుందంట దేవుని లేఖనాలు. దుష్ట హృదయాలలో, పాప హృదయాలలో లేఖనాలను విత్తితే వాళ్ళు పరిశుద్ధ హృదయాలుగా మారిపోయే అవకాశము ఉంది ప్రియులారా. మరి దుష్ట మనుషులు, సాతాను ప్రజలు, సాతాను సంబంధులు లోకంలో ఉన్నారు కదా. నువ్వు దేవుని సంబంధమైనప్పుడు, విశ్వాసమైనప్పుడు, నువ్వు లోకంలో ఉన్న మూర్ఖ జనం మధ్య, సాతాను అన్యజనుల మధ్య నువ్వేం చేయాలా? పిడికెడి విత్తనాలు హృదయంలో ఉంచుకోవాలా, నోట పెట్టుకోవాలా, చేత పట్టుకోవాలా. విత్తనాలు విత్తు, కన్నీళ్లతో విత్తు. ఎందుకు సంఘం కట్టబడదు?
ఎందుకు సువార్త జరగదు? ఎందుకు ఆత్మలు రక్షించబడవు? మా పాస్టర్ సార్కి తెలుసు వాక్యం అంటే కాదు. మన అసెంబ్లీలో, మన రక్షణ సంఘాలలో ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి వాక్యం తెలుసు. రోమన్ క్యాథలిక్ వాళ్ళంటే నేర్పియరు. కొన్ని సంఘాలలో వాక్యం నేర్పిస్తే వీళ్ళు మా మీదని తిరుగుబడి మమ్మల్ని దొబ్బేస్తారు వీళ్ళని. అట్లా కాదు. లేఖనాలు ప్రతి విశ్వాసి ఎరిగి ఉండాలా. లేఖనాలు ప్రతి విశ్వాసి అంతరంగంలో ఉండాలా. ఇందాక ఆరాధనలో మనం చూసాం కదా, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా మరణమును. ప్రతి మనిషి సువార్తను ప్రకటించాలి. సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత ఊకుందా? ఆమె ఏం చెప్పింది? నేను చేసినవి నాతో చెప్పిన యేసును ఈయన మెస్సయ్య అని చెప్పింది. లోకానికి నీకు సంబంధం ఉంది సుమా. లోకంలో ఉన్న నీవు లోకానికి విత్తనాలు విత్తాల. లోకంలో ఉన్న నీవు జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతిగా, స్టార్గా, ఒక సూర్యుని వలె నువ్వు ప్రకాశించాలా నీ సాక్ష్యము. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి 16వ వచనం. అట్టి జనము మధ్యన మీకు క్లియర్గా అర్థమవుతాడు చెప్తున్నా నేను. అట్టి జనము మధ్య అంటే ఎట్టి జనము, అది అర్థమైంది మీకు. మీరు అంటే మనమే వ్యక్తిగతంగా అయితే, నేను, అందరం అయితే సంఘము. మీరు జీవవాక్యము, వాక్యములో 7 పోలికలు చూపించిన జీవవాక్యము చేత పట్టుకోవాలా, నోట పట్టుకోవాలా, హృదయంలో పెట్టుకోవాలా. జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలి. లోకం ఎట్లా ఉంది? చీకటిలో ఉంది. సాతానుడు అది అంధకారము. చూడండి, అంధకార లోకములో మనం ఎట్లా ఉండాలంట? స్టార్స్గా ఉండాలి, సూర్యుని వలె ఉండాలి, తేజస్తో ఉండాలి, దీపముగా మండుతూ ఉండాలి, అగ్ని వలె. అలాంటి జీవితం మనకుందా? అదొక తలంపు. రెండవది ఏంటిది? ఈ అట్టి లోకం మధ్య, ఈ జనము మధ్య, చీకటి ప్రజల మధ్య, లేదా సాతాను సంబంధుల మధ్య మనము పిడికెడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ కన్నీళ్లు గారుస్తూ మనం వాక్యం ఎత్తినప్పుడు సంతోష గానములతో పంట వస్తాం. ఇది దేవుని లేఖన భాగం. వర్తమానం మరలా ఇంటికాడి వెనక ధ్యానం చేయండి. నిజంగా నేను జ్యోతిగా ఉన్నానా? నిజంగా నేను సూర్యుని వలె ఉన్నానా? నిజంగా నేను ప్రకాశిస్తున్నానా? అన్ని జనుల మధ్య పిడికిల విత్తనాలు ప్రకటిస్తున్నానా? మనం పరీక్షించుకొని జ్యోతుల వలె కనబడడానికి, విత్తనములను విత్తేవారముగా కనబడడానికి మనం వాక్యం ఎత్తితే అదే పంటకు వస్తాం. ఒకరోజు వాక్యం ఎత్తితే అవి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది పంట వస్తుంది. ఎవరో నా హృదయంలో విత్తినారు ఎప్పుడో, ఈరోజు పంట వచ్చి నేను వాక్యం చెప్తున్నాను లేదా? కాబట్టి వాక్యం ఎత్తడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని కొరకు జీవిద్దాం.